ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి 31వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. వాకింగ్ ఆన్ ది వాటర్. యేసుక్రీస్తు నీళ్లపై నడిచి రావడం, నీటి మీద నడవడము, లేదనుకుంటే ఒక అద్భుత కార్యము, ఒక మెరాకిల్ జరగడము అనేది అది దేవునికే సాధ్యము గాని మానవ మాత్రులకు కాదు. అయితే కొన్నిసార్లు దేవుని యొక్క అధ్యక్షతలో, దేవుని యొక్క ఆధీనంలో దేవుని యొక్క శిష్యులు కూడా అద్భుతాలు చేశారు. మోషే సముద్రాన్ని 2 పాయలుగా చీల్చడము, ఏలియా తన యొక్క దుప్పటిని నీటి మీద కొట్టి దాన్ని 2 పాయలుగా చీల్చడము, తర్వాత యెహోషువ మందసాన్ని మోసుకుని ఈ యొక్క యోర్దాను నదిలో దిగినప్పుడు నీళ్లు ఏకరాశిగా నిలబడము. కానీ ఈ యొక్క అద్భుతము యేసుక్రీస్తు నీటి మీద నడవడము అనేది వీటన్నిటికీ అతీతమైనదిగా, అంటే ఏ మనుష్యుడికి నీటి మీద నడవడము అనేది సాధ్యము కాదు. కానీ దేవుడు ఇక్కడ తన యొక్క దైవత్వాన్ని, థియోఫెనే అంటారు, దేవుని యొక్క దైవత్వాన్ని ఇక్కడ కనపరచడం అనేది మనం చూస్తున్నాం. మనుష్యుడిగా ఉంటూ దైవికమైన గుణాన్ని కూడా ఆయన ప్రత్యక్షపరచడం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను. టెక్స్ట్ లో గనక మనం చూస్తే ఇమీడియట్లీ, వెంటనే అనే పదము 3 సార్లు వస్తుంది. ఆయన శిష్యులను దోణి ఎక్కి అద్దరికి వెళ్ళమని చెప్పడము, యేసుక్రీస్తు నీటి మీద నడిచి వచ్చినప్పుడు వారు భయపడినప్పుడు ఆయన వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చి భయపడకూడదు అని చెప్పడము, పేతురు గారు నీళ్లలో మునిగిపోతున్నప్పుడు ఆయన ప్రభువా నన్ను రక్షించు అని అన్నప్పుడు వెంటనే ఆయన చెయ్యవడము, ఈ 3 కూడా మనం చూస్తున్నాం. ఈ వెంటనే అనేది కూడా మన జీవితాలలో గనక లేదా క్రీస్తు పరిచర్యలో మనం చూసినట్లయితే అది కొన్ని ఆధ్యాత్మిక విషయాల్ని తెలియజేస్తుంది. ఈ వెంటనే అనే పదము దైవిక కార్యాలను, అలాగే మనుష్యుడు శోధనలో పడిపోకుండాను, మనుష్యుడు రక్షించబడుటకును తాను చేసే కార్యాలను సూచిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు శోధనలో పడిపోకుండా వెంటనే కొండకు వెళ్ళి ప్రార్థన చేయడం, ఒక మౌన ధ్యాన ప్రార్థన ప్రకృతితో మమేకమై చేయడం, అంటే ఏకాంతంగా కొండకు వెళ్ళి మౌన ప్రార్థన చేసుకోవడం అనేది దేవునితో మన యొక్క సహవాసాన్ని ఎంతో దగ్గరగా కలపడము లేదా ప్రత్యేకంగా గడపడము అనేది మనం చూస్తున్నాం. ఈ యొక్క లెంటెన్ డేస్ లో ప్రార్థన అనే దానికి ఎక్కువగా మనం ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాం. మన కుటుంబాల్లో కూడా ఈ ప్రార్థన అనే దానిని గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్నిసార్లు ఇంట్లో అది కుదరకపోవచ్చు. కానీ మనము ఒక ప్రత్యేక సమయాన్ని ఏర్పరచుకొని కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా సరిచేసుకుంటూ కొంత సమయాన్ని దేవునితో గడపడానికి మనము సిద్ధపడాలి. ఈ యొక్క సముద్రం మీద ప్రయాణము, అలాగే ఈ బోటు ఆ అలల చేత కొట్టబడము, గొప్ప గాలివాన, ఈ స్ట్రోమ్ రావడము, తుఫాను రావడము అనేది ఒక ఆధ్యాత్మికమైన చర్యలో గనక చూస్తే గనక ఈ బోట్ అనేది సంఘానికి గుర్తుగా ఉన్నది, లేదా సాల్వేషన్ కి గుర్తుగా ఉన్నదని మనం భావించవచ్చు. నోవాహు ఓడని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ ఓడలోనికి ఎక్కిన ప్రతి ఒక్కరికి కూడా ఆనాడు రక్షణ కలిగింది, జీవము అనేది కలిగింది. అప్పుడున్నటువంటి మానవులు అనేకులు నోవాహును హేళన చేశారు, విమర్శ చేశారు. ఆయన చెప్పిన మాటను ఎంత మాత్రము వారు విన్నవారుగా లేరు. కానీ దేవుడు ఏం చేశాడంటే గొప్ప జల ప్రళయము ద్వారా ఆనాటి ప్రజలకు తీర్పు అనేది తీర్చడము జరిగింది. అయితే ఈ రోజు ఈ యొక్క నావలో ఉన్న వారికి రక్షణ అనేది, ఈ సముద్రం మీద తుఫాను అనేది ఒక ఆధ్యాత్మిక చర్యగా చూస్తే ఈ యొక్క నావ సంఘానికి, చర్చ్కు మాదిరిగా ఉన్నది. సముద్రము అని అన్నప్పుడు దీన్ని కోయాస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలములు అని అన్నప్పుడు కోయాస్ అనేటువంటి పదాన్ని ఈవిల్ పవర్ లేదా అవ్యస్తమైనటువంటి స్థితి
దుష్ట శక్తుల యొక్క ప్రభావము అనేటువంటి దృష్టిలో యూదులు కూడా దీన్ని ఎలా భావిస్తారంటే, యోధా సాంప్రదాయంలో కోయాస్ అనేటువంటి పదం అంటే చీకటి జలముల మీద అపవాది క్రియలు లేదా అపవాది యొక్క ఈవిల్ ఫోర్స్ ఉంటది అనేటువంటి వాళ్ళ భావన ఉంటది. అందుకనే వాళ్ళు అక్కడ చీకటిలో ఆ తుఫానులో యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడగానే వాళ్ళు ఎంతో భయపడిపోయారు. వాళ్ళు ఎంతో కంగారు పడిపోయి కేకలు వేస్తున్నట్లుగా అక్కడ ఉంది. అయితే ఇది మన జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే దీన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు అంటే, మన జీవితాల్లో కలిగేటువంటి శోధనలకు, కొట్టుమిట్లకు, తుఫానులకు, అవ్యస్తమైనటువంటి స్థితిగతులకు, మనకొచ్చే ప్రతికూలమైనటువంటి పరిస్థితులకు మనము శోధనలకు గురి అవుతూ ఉంటాం. వాటి వలన మనము భయాందోళన జీవితాల్లో చెందుతూ ఉంటాం. మన యొక్క ఆలోచన స్థితిని విచ్ఛిన్నమైపోయేటువంటి పరిస్థితిలో ఉంటది. సరే, అలాంటి పరిస్థితుల్లో ప్రభువుని వాళ్ళు పిలిచినప్పుడు ఆయన ఎంతో నిశ్చయతను దయచేస్తూ ఉన్నాడు. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడని వారితో చెప్పాను. ఆయన ఇక్కడ 2 విషయాల్ని స్పష్టం చేస్తున్నాడు. భయపడకుడి అని ఇచ్చేటువంటి ధైర్యము, రెండవ మాట నేనే, భయపడకుడి అనేటువంటి మాట. నేనే అనేది ఎవరికి సాదృశ్యముగా ఉన్నది అంటే, ఇది సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి ఇది సాదృశ్యముగా ఉన్నది. ఇట్ ఈస్ ఐ అనేటువంటి మాట. ఎగో ఎయిమి అనేటువంటి పదం. ఇది నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో దేవుడైన యెహోవా మోషేతో అంటాడు, నేను ఉన్నవాడను అనువాడను అని. దేవుని యొక్క ఎపిఫనియా, దేవుని యొక్క స్థితిని, సార్వభౌమత్వాన్ని, దైవత్వాన్ని చూపిస్తూ ఉన్నది. ప్రియమైన క్రైస్తవ సంగమా, ఈ యొక్క గొప్ప అద్భుతంలో, సముద్రం మీద తుఫాను వచ్చేటువంటి ఈ సంఘటనలో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, పేతురు గారు కూడా దేవునితో పాటు నీళ్ల మీద నడవడం. ఈ నీళ్ల మీద నడిచే అనుభవం శిష్యులలో పేతురు గారికి తప్ప మరొకరికి ఎవరికీ లేదు. దేవునితో మాట్లాడతాడు, ప్రభువా నీ సెలవైతే నేను కూడా నీతో పాటు వస్తాను. అప్పుడు పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. వెంటనే పేతురు గారు ప్రభువుని చూడగానే ఆయనతో పాటు నీళ్ల మీద నడవాలనేటువంటి ఆలోచన, కోరిక మనం చూస్తున్నాం. అయితే ప్రభువు దానికి అంగీకరించి రమ్మని పేతురు గారిని పిలవడము, పేతురు విశ్వాసంతో నావలో నుండి సముద్రంలోనికి అడుగు పెట్టడము, నడవడము, ప్రభువు దగ్గరికి నడవడము మనం చూస్తున్నాం. ఆ స్ట్రోమ్, ఆ గొప్ప తుఫాన్ ఏదైతే ఉందో అలల చేత మరలా వచ్చినప్పుడు పేతురు గారు ఆ అలలను, గాలిని చూసి భయపడినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. ఇవి సామాజిక పరిస్థితిలో, ఈ సమాజంలో, లోకంలో ఒక విశ్వాసి బ్రతుకుతున్నప్పుడు వచ్చేటువంటి టెంప్టేషన్స్ కి ఇవి సాదృశ్యంగా ఉన్నాయి. అలల వైపు ఎప్పుడైతే చూశాడో, ప్రభు వైపు ఉన్నటువంటి దృష్టి సముద్రం వైపు, గాలి వైపు, అలల వైపు మళ్ళిందో తను శోధనలో పడిపోయాడు. ఆయన విశ్వాసం, పేతురు గారి విశ్వాసం ఒక్కసారిగా సన్నగిల్లిపోయింది. ఆయన నీళ్లలో మునిగిపోవడం మొదలుపెట్టాడు. ఆయన అన్న మాట, ఇది ప్రార్థనలలో అతి చిన్న ప్రార్థనగా మనం చూడవచ్చు. ప్రభువా నన్ను రక్షించుము అనేటువంటి మాట. ఈ ఒక్క మాట వలన ప్రభు వెంటనే ఆయనని చెయ్యందుకుని మరలా ఆయన్ని లేవనెత్తడం మనం చూస్తున్నాం. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించితివి, ఎందుకు డౌట్ పడుతున్నాం అనేటువంటి విధానంలో. అంటే ఇది విశ్వాస జీవితంలో దేని సూచిస్తుందంటే, 2 మనస్తత్వాలు కలిగి విశ్వాస జీవితాన్ని గడిపేటువంటి విశ్వాసాలను చూపిస్తుంది. నీకు ఏ సందేహం వచ్చినా, ఏ సమస్య వచ్చినా దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను రక్షించే దేవుడిగా ఉన్నాడు, విడిపించే దేవుడిగా ఉన్నాడు. దైవికమైనటువంటి ప్రేమను, దేవుని యొక్క హస్తాన్ని తోడించే దేవుడిగా ఉన్నాడు. అటు కృప మనందరికీ కూడా తోడించి దేవుడు బలపరచాలని కోరుకుంటూ ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.